ఇప్పుడే వచ్చారు మా నాన్న మా ఇంటికి. లోపలికి కూడా వచ్చే టైం లేదు, అర్జెంటుగా పని ఉంది, వెళ్ళాలి ఇంటికి. నువ్వు కిందికి రామ్మా, కొంచెం కూరగాయలు అవి లగేజ్ ఉన్నాయి, పైకి తీసుకెళ్దు అంటే నేను చిన్నోడు కిందికి వచ్చాము. కానీ చిన్నోడు ఊరుకుంటాడా? వాళ్ళ తాతయ్యని చూశాక స్నాక్స్ కొనిపోతే ఇంకా తాతయ్య షాప్కి వెళ్దాం పదా, నాకు స్నాక్స్ కావాలన్నాడు. ఇంకా పాపం వాడు అడిగితే మా నాన్న కాదని లేస్తారా? కొంచెం లేట్ అయినా పర్లేదు, చిన్నోడికి స్నాక్స్ కొనుక్కొని వస్తామని చెప్పేసి వెళ్ళొచ్చారు స్నాక్స్ తీసుకొని. ఇంకా మా నాన్న వెళ్ళిపోతా అంటే చిన్నోడు వెళ్ళనివ్వట్లేదు. లోపలికి రా తాతయ్య ఇంట్లోకి అని గోల. ఇంకా చిన్నోడు కోసం మా నాన్న లోపలికి వచ్చారు. కాసేపు మా దగ్గర, కాసేపు పైకి వెళ్ళి మా అక్క వాళ్ళ దగ్గర కూర్చొని ఇంకా కాసేపు అలా మాతో మాట్లాడైతే వెంటనే మళ్ళీ స్టార్ట్ అయ్యారు. ఖమ్మం సిటీ లోపలికి వెళ్ళి మందులు కొనుక్కొని ఇంటికి వెళ్ళి చేలో మందులు కొట్టాలంట. ఇంకా లేట్ అయిపోతుందని హడావిడిగా వెళ్ళిపోయారు. చిన్నోడు రమ్మన్నాడు కాబట్టి ఇంట్లోకైనా వచ్చారు మా నాన్న, లేకపోతే ఇటు నుంచి ఇటే వెళ్ళిపోయేవాళ్ళు. ఈ ఆలు చిప్స్ అంటే మోక్షికి బాగా ఇష్టం, అందుకే మా నాన్న ఇవి మా పెద్దోడి కోసం తీసుకొచ్చారు. ఇంకా ఇదేమో క్రీమ్ బ్రెడ్, ఇది చిన్నోడికి ఇష్టం, చిన్నోడి కోసం కొనుక్కొచ్చారు. పిల్లలకి ఏం తీసుకొచ్చారో చూసారు. ఇప్పుడు ఇంకా మా కోసం ఏం తీసుకొచ్చారో చూడండి. మా నాన్న ఎప్పుడు ఇంటి దగ్గర నుంచి వచ్చినా కూడా మా కూరగాయలు తీసుకొస్తారు. మా అమ్మ వాళ్ళ చేలో ఇంకా మా అత్తయ్య వాళ్ళ చేలో ఏదో ఒక కూరగాయలు వేస్తారు. అవి కాస్తుంటాయి కదా, ఇంకా అవి మాకు పంపిస్తారు. ఈ కవర్లోనేమో పచ్చిమిర్చి, బెండకాయలు, ఇంకా వంకాయలు ఉన్నాయి. ఇంకా ఇవేమో గోడు చిక్కుడుగాయలు. చూసారా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో? మన చేలో కాసాయి కాబట్టి ఇంత ఫ్రెష్ గా ఉన్నాయి. మనం కొనుక్కుంటే కొంచెం వడబడతాయి. బెండకాయలు కూడా చూసారా ఎంత బాగున్నాయో? ఇంకా ఇవేమో పాలు. 3 days అయింది మాకు పాలు రాక. మాకు ఇంటి దగ్గర నుంచే పాలు వస్తాయి. మాకు గేదెలు ఉన్నాయి ఇంటి దగ్గర. పాపం మా అత్తయ్యకి మా మామయ్యకి ఓపిక లేకపోయినా పిల్లల కోసమని, పిల్లలు తాగడానికి కొనుక్కున్న పాల కంటే ఇంట్లో పాలే బాగుంటాయని చెప్పేసి ఇంకా గేదెల్ని సాదుతున్నారు, వాళ్ళకి ఓపిక లేకపోయినా. ఇంకా ఇదేమో సొరకాయ, కొంచెం పగిలినట్టుంది, అందుకే కవర్ లో పెట్టారనుకుంటా. మా నాన్న ఖమ్మం వచ్చినప్పుడల్లా మాకు ఇంటి దగ్గర నుంచి ఇలానే ఏదో ఒకటి వస్తాయి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.